ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వార్తా దినపత్రిక. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు, వారికి బీమా, ఫిలిప్పీన్స్ తరహా పాలసీ రూపకల్పన, సెప్టెంబర్ 17లోగా వారి సమస్యల పరిష్కారం, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు సన్నాహాలు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ గల్ఫ్ ఓవర్సీస్ వర్కర్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల యోగక్షేమాలపై దృష్టిని సారిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం హోటల్ తాజ్ డెక్కన్లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, ఎమ్మెల్సీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, గల్ఫ్ ఎన్ఆర్ఐ కార్మిక సంఘ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గల్ఫ్ ఏజెంట్ల చేతిలో విధంగా సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికుల సంఘాల నేతలతోటి ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సంబంధించిన సమస్యలు సమన్వయపరిచే ఉద్దేశంతో ప్రజాభవన్లో కాల్ సెంటర్ని ఏర్పాటు చేసి కాల్ సెంటర్ నెంబర్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మహబూబ్ నగర్ విద్యార్థిని అనన్యారెడ్డికి 3వ ర్యాంకు, శ్రీవాస్తవ 1వ ర్యాంకు, ప్రధాన్ 2వ ర్యాంకు, సాయి కిరణ్ 27వ ర్యాంకు, కౌశిక్ 82. సివిల్స్లో తెలుగు సత్తా మొదటి 2వ ర్యాంకులు ఆదిత్య శ్రీవాస్తవ, అనిమేష్ ప్రధాన్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2023 ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. మహబూబ్ నగర్కి చెందిన దోనూరి అనన్యారెడ్డి ఆల్ ఇండియా 3వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఇక్కడ సివిల్స్కు సంబంధించిన నిన్న వచ్చిన ఫలితాలు వెల్లడైన సందర్భంగా మన తెలంగాణకు సంబంధించిన అనన్యారెడ్డి 3వ ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా 1వ ర్యాంకు యూపీకి చెందిన శ్రీవాత్సవాల. ఈ విధంగా తెలంగాణ సంబంధించి ఏపీ తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు 60 మందికి పైగా సాధించినట్టుగా ఇక్కడ ఫలితాల్లో ఇవ్వడం జరిగింది. నెత్తురోడిన దండకారణ్యం, 29 మంది మావోయిస్టుల మృతి. లోక్సభ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం వరుస ఎన్కౌంటర్లతో దద్దరిల్లుతుంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. మావోల అణచివేత లక్ష్యంగా విస్తృత కూంబింగ్ చేపట్టింది. అందులో భాగంగా వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నారు. తాజాగా గురువారం కాంకేర్ జిల్లాలోని ఛోటే బేదియా పోలీస్ స్టేషన్ పరిధిలో బినాగుండా కరోనార్ మధ్యలోని హపటోలా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయ్యారని పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో బీఎస్ఎఫ్, డిఆర్జీ పోలీసులు కూంబింగ్ చేపట్టగా మావోయిస్టులు తారసపడ్డారు. భద్రతా బలగాల రాకను గమనించిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. మావోయిస్టులు కాల్పులకు దిగడంతో విధిగా భద్రతా బలగాలు సైతం ఎదురుకాల్పులు దిగారు. ఇరువురి మధ్య హోరాహోరీగా ఇక్కడ గాయపడిన జవాన్లను అంబులెన్స్లో తరలిస్తున్న దృశ్యం. ఎన్నికల వేళ అలజడి. కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్, 3 జవాన్లకు గాయాలు. మృతుల్లో అగ్రనేతలు, 4 AK-47 స్వాధీనం. ఛోటే బేదియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. ఇక్కడ ఛత్తీస్గఢ్లోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించడం జరిగింది. పోలీసులు కూంబింగ్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ఇక్కడ ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించడం జరిగింది. ఇక్కడ అందులో దళ కమాండర్గా ఉన్నట్టుగా ఇక్కడ సమాచారం. ఇది ఛత్తీస్గఢ్లో జరిగే లోక్సభ ఎలక్షన్ సంబంధించి అక్కడ మావోయిస్టులు ఎలక్షన్లను బహిష్కరించాలంటూగా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ ప్రకటనకు సంబంధించి పోలీస్ కూంబింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కూంబింగ్లో మావోయిస్టులు ఈ విధంగా మరణించడం జరిగింది. భద్రాద్రి కళ్యాణం లైవ్కు ఈసీ గ్రీన్ సిగ్నల్. రేపు జరిగే పట్టాభిషేకానికి గవర్నర్ రాధాకృష్ణన్ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ అనుమతిచ్చింది. ఎన్నికల నియమావళికి లోబడి ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా ఈ కళ్యాణోత్సవం జరగనుంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇక్కడ భద్రాద్రి కళ్యాణం లైవ్కు ఈసీ గ్రీన్ సిగ్నల్. మొదటగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. దాని తర్వాత ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టెలి లైవ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. భద్రాద్రిలోని రాముల వారి కళ్యాణం ఇక్కడ. దీనికి ముఖ్య అతిథులుగా కొండా సురేఖ, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారన్నట్టుగా ఇక్కడ తెలియజేశారు. కాంగ్రెస్ను
కాంగ్రెస్ను వద్దంటున్న జనం నాడు నిత్యం నల్లా నీరు నేడేమో నీటి గోస. సుల్తాన్పూర్ ఆశీర్వాద సభలో కేసీఆర్ 100 రోజుల పాలన చూసి వద్దురో కాంగ్రెస్ పాలన అంటూ ప్రజలు భయాందోళనలో పడ్డారని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం చౌటకూరు మండలంలోని సుల్తాన్పూర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభకు జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఆయా నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ తనకు రాజకీయ జన్మనిచ్చిన మెతుకు సీమకు శిరస్సు వంచి దండాలు పెడుతున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రం హక్కులు నెరవేరాలంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను బలపరచాలన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న తీరుపై మేధావులు మంగళవారం సుల్తాన్పూర్ ఆశీర్వాద సభలో కేసీఆర్ ఈ విధంగా కాంగ్రెస్ను వద్దంటున్న జనం అంటూ కేసీఆర్ సమావేశం నిన్న జరిగిన బహిరంగ సభలో ప్రసంగించడం జరిగింది. కాంగ్రెస్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఈ విధంగా కాంగ్రెస్ను ఇప్పుడు వద్దంటున్నారు జనం. 100 రోజుల పాలనలో కాంగ్రెస్ పాలనను చూసి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా జనాలు కాంగ్రెస్కు వద్దనుకుంటున్నట్టుగా ఇక్కడ కేసీఆర్ తెలియజేశారు. ఈ విధంగా అప్పుడప్పుడు జనాలు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా అనుభవం లేని వ్యక్తులను కూడా సీఎంగా గెలిపిస్తారని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. ఈ విధంగా బీఆర్ఎస్ పాలన రావాలంటే 17 ఎంపీ అభ్యర్థులను బలపరచాలి, గెలిపించాలనే ఉద్దేశంతో ఈ విధంగా కేసీఆర్ మాట్లాడి అక్కడ తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చి తగిన రీతిలో పనిచేస్తుంది ఇప్పటికైనా అన్నట్టుగా ఆయన తెలియజేశారు. ఎంపీ సీట్లను గెలిపించాలనే ఉద్దేశంతో ఆయన ప్రసంగించడం జరిగింది. 15,812 ఎకరాల్లో అకాల నష్టం. తెలంగాణలో గత నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల 10 జిల్లాల్లో మొత్తం 15,812 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి 15,246 మంది రైతులకు చెందిన వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని నిర్ధారించింది. ఇందుకు గాను ఎకరానికి 10,000 రూపాయల చొప్పున 15.88 కోట్ల రూపాయలను పరిహారంగా ఇవ్వాలని ఇక్కడ సంబంధించి అకాల వర్షాల కారణంగా రీసెంట్గా జరిగిన అకాల వర్షాలు జరిగిన పంట దెబ్బతిన్న రైతుల నష్టాలను అంచనా వేసింది వ్యవసాయ శాఖ. దీనికి సంబంధించి ఇంత నష్టపోయింది అన్నట్టుగా ఒక అంచనాకు వచ్చింది. 15,246 మంది రైతులకు చెందిన వివిధ పంటలకు నష్టం నిర్ధారించింది అని దాన్ని సంబంధించిన పంట నష్టాన్ని నష్టపోయిన రైతులకు అందించే ఉద్దేశంతో ఇక్కడ 15.88 కోట్ల రూపాయలను పరిహారంగా ఇవ్వాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా ఇక్కడ సూచించింది. నెక్సా మారుతి సుజుకి ఇండల్గ్ ఇన్ డ్రైవింగ్ కంఫర్ట్ క్రియేట్ ఇన్స్పైర్ ఎక్సెల్ 6 కార్. ఇది మారుతి సుజుకి సంబంధించి. టైమ్ టు ఇండల్గ్ విజిట్ యువర్ నియరెస్ట్ నెక్సా డీలర్షిప్ టు గెట్ ఎక్సైటింగ్ ఆఫర్స్ అప్ టు 20,000. నెక్సా డీలర్షిప్ వారి మారుతి సుజుకి కార్ అడ్వర్టైజ్మెంట్ ఎక్సెల్ 6 సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.